దేవుని వాక్యములోనికి వెళ్దాం. అడుగుడి మీకు ఇయ్యబడును అనండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరములో ఏది మనం ప్రభువుని అడగాలి? గత 2025వ సంవత్సరం అంతా కూడా మనం దేవుని సన్నిధిలో అడిగిన లిస్టు ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఉంది. ఈ నూతన సంవత్సరంలో నువ్వు దేవుని దగ్గర ఏది అడగాలో దాన్ని నువ్వు అడిగి ఈ 2026వ సంవత్సరంలో తప్పకుండా కూడిన మీరందరూ పొందుకోవాలనే నా యొక్క ఆశ. హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్వరు డిస్టర్బ్ చేయకూడదు. దయచేసి 2 చేతులు జోడించి మొక్కుతున్నా. ఇంతకంటే పెద్ద నేను ఎక్కువ ఏం చేయలేను. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ఆవరించిన ప్రతి దుష్ట దురాత్మ శక్తులను యేసు నామములో దాన్ని బంధిస్తున్నాను. యేసు నామములో అది లయమైపోవును గాక. మీరు మాట్లాడమని యేసు నామమున అడిగి వేడుకొంచు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యం మొదలు పెడుతున్న దయచేసి ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే గేట్ బయటకి వెళ్ళి అటు వరకు రావద్దు దయచేసి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. చాలు. అడుగుడి మీకు ఇయ్యబడును. ప్రియ దేవుని బిడ్డ, ఏది అడగాలో నిజ క్రైస్తవులు దాన్ని అడగలేకపోతా ఉన్నారు. తండ్రి ఇవ్వాలని ఎంతో ఆశపడతా ఉన్నాడు. ఏది అడగాలి? నిన్నటి దినమున రాత్రి మనం తెలుసుకున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. కనుక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. చాలు. నిన్నటి దినంలో మనం తెలుసుకున్నాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. 2025 నుంచి 2026లోనికి వచ్చావు. ఒప్పుకోలుతో వచ్చావు. నూతన సృష్టిగా వచ్చావు. ఈ నూతన సంవత్సరములో దేవుడు ఒక అమూల్యమైనటువంటి సందేశము ద్వారా ఈ రాత్రి నిన్ను దర్శించాలని నా దేవుడు ఆశపడతా ఉన్నాడు. గత సంవత్సరం అంతా కూడా ఎన్నెన్నో నీ జీవితంలో అడిగావు. కానీ అడగవలసింది మాత్రం నువ్వు అడగలేవు. ఏది నువ్వు అడగలేదు, ఏది అడగవద్దు దానినే అడిగినవు. ఏది అడిగినావు? నీ దగ్గర ఒక ప్రోగ్రాం లిస్ట్ ఉంటుంది, ప్రార్థన లిస్టు. నాకు ఒక ఇల్లు కట్టించవా? యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసం వ్యర్థమే. నాకు గర్భఫలం ఇయ్యవా? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే.
నాకు వివాహము కావాలి, మంచి భార్యనివ్వు, మంచి భర్తనివ్వు. వివాహము అన్ని విషయాల కన్నా ఘనమైనదని దేవుని వాక్యం సెలవిస్తుంది. నాకు ఒక మంచి ఉద్యోగం దయచేయి. దేవుడు నీ కష్టార్జితమును తప్పకుండా ఆశీర్వదిస్తాడు. దేవుని నువ్వు నమ్ముకున్నా, నువ్వు దేవుని నమ్ముకోకున్నా, నీకంటే మంచి ఇండ్లు అన్యులకు ఉన్నాయి. మన భారతదేశంలో ధనవంతుడు ఎవరయ్యా అంటే ముఖేష్ అంబానీ. ముఖేష్ అంబానీకి ఉన్నంత ఇల్లు నీకు లేదు. అన్యునికి కట్టించిన దేవుడు నీకు కట్టివ్వడా? అన్యులకు సంతానం కాలేదా? దేవుడు నీకు సంతానం ఇవ్వడా? అన్యులకు వివాహము కాలేదా? మీ పిల్లలకు పెళ్లిళ్ళు కావా? నరుడు ఒంటరిగా ఉండడం ఆయనకు ఇష్టము లేదు. సాటి అయినటువంటి స్త్రీని దేవుడు అనుగ్రహించిండు ఆదికాండములోనే. ఏది నువ్వు అడగాలి? ఏది నువ్వు అడగలేకపోతున్నావు? వాళ్ళందరికీ ఇచ్చినట్టు దేవుడు అన్యులందరికీ ఇవ్వలేడా? దేవుడు ఇవన్నీ ఇచ్చిండు, నీకంటే గొప్ప గొప్ప ఇచ్చిండు. ఏది నువ్వు అడగాలి? ఏది నువ్వు అడగాలో ఈ రాత్రి నా పరిశుద్ధాత్మ దేవుడు నీతో తేట తెల్లగా మాట్లాడుతూ ఉన్నాడు. అదే కదా, అన్యులు కోరుకున్నట్టే ఇల్లు కావాలి కదా, అన్యులు కోరుకున్నట్టే వివాహం అంటున్నావు, అన్యులు కోరుకున్నట్టే సంతానం అంటున్నావు, అన్యులు కోరుకున్నట్టే ఒక ఉద్యోగం కావాలని కోరుకుంటున్నావు. ప్రియ దేవుని బిడ్డ, వాక్యం సెలవిస్తుంది. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, మీరు అన్యుల వలె దేవుని దగ్గర అడగకూడదు. ఈ 2026వ సంవత్సరములో నా దేవుని దగ్గర నువ్వు అడగవలసినవి చాలా ఉన్నాయి. వాటిని ఈ రోజు కూడా నువ్వు అడగలేకపోయావు. వాటిని ఈ రోజు వరకు కూడా నువ్వు పొందుకోలేకపోయావు. ఏది నువ్వు అడగాలి? 5 విషయాలు ప్రభు సన్నిధిలో మీరు అడగలేరు ఈ రోజు కూడా. ఆ 5 విషయాలు ఏదయ్యా మనం దేవుని దగ్గర అడగవలసింది? ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నూతన సంవత్సరంలో నిన్ను ప్రవేశపెట్టి ఒక నూతనమైనటువంటి కార్యము నీకు చేయాలని నా తండ్రి ఆశపడతా ఉన్నాడు. ఆ 5 కార్యములు ఈరోజు నేను క్లుప్తంగా మీకు వివరించాలని నేను ఆశపడతా ఉన్నాను. మొదటిగా, నువ్వు అడుగుమంటాడు. ప్రతి ఒక్క మాట ఈ పరిశుద్ధమైనటువంటి గ్రంథములో నుంచి నేను ఒక్కొక్కటి ఎలా అడిగి వారు పొందుకున్నారు ఆ మాటలే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఘనపరచండి. హల్లెలూయా. ఈ సంవత్సరములో నువ్వు పొందుకోవాల్సినవి ఉన్నాయి బిడ్డ. అడుగుతేనే నా దేవుడు ఇచ్చే దేవుడు. అయితే ఈరోజు క్రైస్తవులు దేన్ని అడుగుతా ఉన్నారు? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు అడిగినను, మళ్ళా చదవాలా? అది అర్థమవుతుంది, మరలా చదవండి. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకే. చూసారా, మీరు ఏదైనా నన్ను అడిగితే మీ సుఖభోగముల నిమిత్తము నన్ను అడుగుతున్నారు, అందును బట్టి అవి మీకు దొరుకుతలేవని వాక్యము సెలవిచ్చింది. కారు అక్కర్లేదు, కారు అడుగుతావు. కంప్యూటర్ అక్కర్లేదు, వాడు ఇంకా ఇంటర్మీడియట్కు రానే రాడు.
వానికి ల్యాప్టాప్ అని అడుగుతావు. వాడు 7th పాస్ కాకముందే వానికి ఒక మొబైల్ కొనాలని అడుగుతావు. మీరు ఏదైనాను నన్ను అడిగితే మీ సుఖభోగముల నిమిత్తమే నన్ను అడుగుతా ఉన్నారు, కాబట్టి అవి నీకు దొరకట్లేదు. హల్లెలూయా. ఏది అడగాలి దేవుని దగ్గర? శ్రేష్టమైంది నా దేవుణ్ణి అడుగు. ఈ జనవరి 1వ తేదీ 2026వ సంవత్సరంలో నా ప్రభువు నిన్ను కోరుకుంటా ఉన్నాడు. నా కుమార్తె, నా కుమారుడు ఏదైతే నన్ను అడగాలో వాళ్ళు అడగలేకపోతా ఉన్నారు. ఒకవేళ ఈ సంవత్సరమైన వారు నన్ను అడిగినట్టుంటే నేను తప్పకుండా వీటిని వారికి నేను అనుగ్రహిస్తాను. దేవుడు వాగ్దానం చేసిన దేవుడు, అడుగుడి మీకు ఇవ్వబడును. ఏది అడగాలి? మొట్టమొదటిగా నువ్వు అడగవలసింది దేవుణ్ణి ఏది అడగాలంటే, దేవుని దగ్గర ఒక నూతనమైనటువంటి శుద్ధ హృదయము నాకు కావాలి అని మొట్టమొదటిగా నా దేవుని నువ్వు అడగాలి. హల్లెలూయా. ఒక భక్తుడు అడుగుతా ఉన్నాడు. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 10వ వచనం మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును, అండర్లైన్ చేసుకోండి, నూతనముగా నాకు మనస్సు పుట్టించుము. నూతన సంవత్సరములు అడుగుపెట్టినటువంటి ప్రియ దేవుని బిడ్డ, ఒక నూతనమైన మనస్సు కావాలి అడగాలంటే. నిన్నటి దినాన పట్టుకొని వస్తావా, తిరిగి తీసుకొని వస్తావా అని తెలియజేశాం. ఒకవేళ 2025లో ఏదైతే నువ్వు పారేసినావో దాన్ని మరలా 2026లోకి తీసుకొని రావద్దు బిడ్డ. ఒకవేళ తీసుకొని వచ్చినవంటే ఇంకా నూతనమైన మనస్సు నీకు రాలేదు. ఒక నూతనమైన మనస్సు. గాడిదలు కాసుకుంటున్నటువంటి సౌలు దేవుడు దర్శించి సమూయేలు యొద్దకు పంపించాడు. సమూయేలు ఆయనను మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయంలో 1వ వచనంలో ఆయనను అభిషేకించనని వాక్యం సెలవిస్తుంది. తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతనిని ముద్దు పెట్టుకొని నిన్ను అభిషేకించి అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఇలాగూ సెలవిచ్చెను. హల్లెలూయా. చూడండి, గాడిదలు కాసుకుంటున్నటువంటి సౌలు దేవుడు దర్శించాడు. ఆయనను అభిషేకించిన తరువాత ఆయన మీదికి ఒక క్రొత్త మనస్సు వచ్చనని వాక్యం సెలవిస్తుంది. చదువు. చూడండి, యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగి వచ్చినప్పుడు నువ్వు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా అబ్బబ్బబ్బబ్బా నీకు క్రొత్త మనస్సు. హల్లెలూయా. ఈ క్రొత్త సంవత్సరములో ప్రియ దేవుని సంగమా, ఒక క్రొత్త మనస్సు నీకు రావాలి అంటే పాత మనస్సు గతించిపోవాలి. పాత మనస్సును నువ్వు విడిచిపెట్టి క్రొత్త సంవత్సరంలోనికి వస్తేనే ఒక క్రొత్త నూతనమైనటువంటి మనస్సు ఎప్పుడైతే నీలోనికి వస్తుందో అప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తుంది. ఇప్పుడు దావీదు అడుగుతా ఉన్నాడు, అయ్యా నాకు ఒక నూతనమైనటువంటి శుద్ధ హృదయం దయచేయుము. వచ్చినవా 2026వ సంవత్సరం జనవరిలో మొట్టమొదటి తేదీన దేవుని మందిరానికి వచ్చిన నేను నా దేవుడు అడుగుతా ఉన్నాడు. నిన్నటి వరకు అంతా పాత మనస్సే.
క్రొత్త మనస్సుతో నీ దేవుని సన్నిధికి వచ్చి ఉన్నావా? ఏదైనా క్రొత్త మనస్సు పొందుకున్నావా? అదే మనస్సుతో నీ యొక్క సన్నిధికి వచ్చి ఉన్నావా? సౌలు మీదికి క్రొత్త మనస్సు వచ్చింది. ఒకవేళ నీ మీదికి ఇంకా క్రొత్త మనస్సు రాలేదు అంటే అడగవలసింది నువ్వు అడగట్లేదు దేవుని దగ్గర. అడుగుడి మీకు ఇవ్వబడును. దావీదు జీవితంలో అడుగుతా ఉన్నాడు దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నాకు శుద్ధ హృదయము దయచేయుము. మొట్టమొదటిగా నువ్వు అడిగే ప్రశ్నలన్నీ దేవునికి తెలుసు. ఏది అక్కరగా ఉందో నీ తండ్రికి తెలియను. లూకాసు సువార్త 12వ అధ్యాయంలో వాక్యం సెలవిస్తుంది. దాన్ని నువ్వు ఎందుకు అడుగుతున్నావు? తండ్రికి తెలుసని యేసు ప్రభుల వారు చెప్పాడు. అడగవలసింది ఏదో అడగట్లేదు బిడ్డ. ఈ రాత్రి నువ్వు అడగాలి. ఏది అడగాలంటే మొదటిగా, దేవా నాకు శుద్ధ హృదయం దయచేయుము. ఎందుకు దేవునికి శుద్ధ హృదయం కావాలి? సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. చూడండి, నా కుమారుడా నీ హృదయమునే నాకిమ్ము. ఎందుకు కావాలి హృదయం ప్రభువుకు? అడుగు, దేవా నా హృదయము నువ్వు కావాలని కోరుకుంటున్నావయ్యా. ఎందుకు నా హృదయము నీకు కావాలి? నువ్వు అన్నీ అడుగుతావైనను, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, పరీక్ష ఫీజు కట్టాలి, పిల్లగాడు పాస్ కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి. ఆయన నిన్ను అడుగుతున్నాడు బిడ్డ. అడుగుడి మీకు ఇయ్యబడనగానే మొత్తం లిస్ట్ అంతా తీసుకొచ్చి పెడతావు దేవుని ముందు. ఆయన నిన్ను అడుగుతా ఉన్నాడు, నా కుమారుడా నా కుమార్తె నువ్వు అడుగుతున్నావు సరే, కానీ నేను ఇస్తా. నేను ఇవ్వాలంటే నేను కూడా నిన్ను ఒకటి అడుగుతున్నాను, నాకు నువ్వు ఇస్తావా? నీ హృదయము నాకు ఇమ్ము. మానవుడు ఏదైనా ఇవ్వగలడు దేవునికి. పాట అంటే పాడగలడు, వాక్యం అంటే చదవగలడు, సమయం ఇస్తే 20 నిమిషాలు చెప్పగలవు, కానీ ఇవ్వవలసింది మాత్రం ప్రభుకు ఇవ్వలేవు. ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? అడుగుతున్నావు కదా, నీ లిస్ట్ అంతా పెట్టి దేవుని దగ్గర ఇయ్యు 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 ఇయ్యు. ఆయన కూడా ఈ రాత్రి నిన్ను అడుగుతా ఉన్నాడు, నేను నీకు ఇవ్వాలని ఆశపడుతున్నా నా కుమారుడా, నేను ఇవ్వాలని ఆశపడుతున్నా నా కుమార్తె, కానీ నీ దగ్గరికి వెళ్ళి కూడా నేను ఒకటి అడుగుతున్నాను ఈ రాత్రి, నాకు నీ హృదయము ఇవ్వగలవా అని అడుగుతా ఉన్నాడు. ఎందుకు దేవునికి ఈ హృదయం కావాలి? గతించిన దినాల్లో కూడా నేను చాలాసార్లు చదివించాను. మార్కు సువార్త 7వ అధ్యాయం 21, 22, 23 వచనాలు మనం చదివినట్టుంటే చూడండి, లోపలి నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోపములను, చెడుతనములను, కృత్మములను, కామ వికారములను, మత్సరములను, దేవదూషణయు, అవివేకములు కూడా ఈ 13 రకాలు చెడ్డ గుణాలు మానవుని హృదయములో దాగి ఉన్నాయట. ఈ 13 తీసివేయటం ఎవని వల్ల తరం అవుతలేదు. యోధాను యోధులు వచ్చారు, ప్రభువుని అంగీకరించారు. సంసోను లాంటి మనుషులు పడిపోయారు, బలవంతులు పడిపోయారు. ఎందుకు అంటే వారు దేవునికి హృదయాన్ని ఇవ్వలేకపోతా ఉన్నారు. ఎక్కడో ఒక చోటున పడిపోతా ఉన్నాడు మానవుడు. నన్ను అడగాలంటే నిన్ను నేను అడుగుతా బిడ్డ, నీ హృదయం కనుక నాకు ఇచ్చినట్టుంటే నీకు ఏం కావాలంటే అది నేను నీకు ఇస్తాను. కానీ నువ్వు అవి అడిగావు. నీ దగ్గర ఉన్న ఒక లిస్ట్ ఉంటుంది, ఆ లిస్ట్ అంతా అడుగుతాను ఉంటావు. అది నీ కొరకే, మళ్ళా ఇంకోళ్ళ కొరకు ఉండనే ఉండదు ఆ పాట. ఈ 2026వ సంవత్సరంలో నువ్వు అడగవలసి ఉన్నది బిడ్డ, నువ్వు పొందుకోవాల్సింది కూడా ఉన్నది. నూతన మనస్సుతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చినట్టయితే ఈ నూతన సంవత్సరంలో ఒక నూతనమైన కార్యము దేవుడు నీ జీవితంలో చేయాలని ఆశపడతా ఉన్నాడు. అడుగుడి మీకు ఇయ్యబడును. ఎప్పుడైతే దావీదు ప్రభువా
నతాను ప్రవక్తను పంపించింది నిజమేనయ్యా. 2 విషయాలు నేను తప్పు చేసినయ్యా, నీ ఆజ్ఞలు అతిక్రమించి తినయ్యా, నరహత్య చేసి తిని, వ్యభిచారము చేసి తిని, 2 విషయాల్లో నేను తొట్టిల్లిపోయినయ్యా. నీ ప్రవక్తను పంపించి నన్ను సరిచేసేవయ్యా. ఇప్పుడు నువ్వు కోరుకుంటున్న నా హృదయమే కాబట్టి దేవా నాకు శుద్ధ హృదయం దయచేయి. ఆలోచించరా, 3 దినములు సంఘములో ప్రకటించిన 3 దినములు మీరు ఉపవాసంతో రండి, మీరు ఒప్పుకోలు చేసుకొని రండి. ఎంతమంది వచ్చారండి? ఎంతమంది వచ్చారండి ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసి? మీకు తెలుసు, మీ హృదయం మీ దగ్గరనే ఉండాలి. ఈ హృదయాన్ని ఎట్టి పరిస్థితులు ఇవ్వలేం. పాస్టర్ గారు 10 రోజులు తలకాయ కిందేసుకొని కాళ్ళు మీదేసుకొని మాకు అక్కర్లేదు 3 దినములు ఎందుకుండాలయ్యా ఉపవాస ప్రార్థన? ఎందుకంటే మనలో ఉన్నవాడు సాతానుగాడు కదా, వాడు ప్రేరేపిస్తాడు. పాస్టర్ గారు మస్తు చెప్తాడు, చెప్పని నువ్వు పో ఆరాధన చేసిరా, పో, నా బిడ్డవే, నా కుమారునివే. వాడు నిన్ను విడిచిపెట్టట్లేదు, నువ్వు వాడిని విడిచిపెట్టట్లేదు. ఇవి ఉన్నాయా లేవా మీ హృదయంలో? ఒక్కొక్కరి హృదయంలో ఒక్కొక్కటి దాగి ఉంది బిడ్డ. వీటిని తీసివేసి నీ హృదయాన్ని నాకిస్తే ఈ రాత్రి నువ్వు అడిగే ప్రతిదానికి నేను ఇస్తానని దేవుని వాక్యం సెలవిచ్చింది. ఎన్ని సంవత్సరములు నీ జీవితంలో పోతా ఉన్నాయి, ఎన్ని పండగలు పోతా ఉన్నాయి, ఎన్ని పండగలు పోయినా, ఎన్ని రోజులు పోయినా, ఎన్ని సంవత్సరాలు పోయినా దరిద్ర బతుకు మాత్రం మారట్లేదు. ఈ రాత్రి నువ్వు ప్రభుని అడగాలి బిడ్డ. ఎప్పుడైతే దావీదు నాకు శుద్ధ హృదయం ఇయ్యమని అడిగాడో తర్వాత తన జీవితంలో ఏం జరిగిందో తెలుసా? అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యం మళ్ళీ చదువు. తరువాత అతనిని తొలగించి, అండర్లైన్ చేసుకోండి, దావీదును వారికి రాజుగా చేసి, మరియు ఆయన అండర్లైన్ చేసుకోండి, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ కూడా ఎరిగినవాడు. ఏమండి, దేవుని యొక్క ఉద్దేశములు ఎవరు ఎరుగుతారండి? ఆయన హృదయంలో ఏముందో మనకేం తెలుసండి? మనలను పరీక్షించే దేవుడు ఆయనకు ఒక్కొనికే తెలుసు. హృదయములు పరీక్షించే దేవుడని అపోస్తలుడైన పౌలు చెప్తాడు. సమూయేలుతో అంటాడు, యెష్షయి ఇంటికి వెళ్ళింది వాస్తవమే, కానీ తన ఇంటిలో 8 మంది ఉన్నారు, నేను ఎవరిని అభిషేకించమన్నానో ఇంకా నీకు అర్థమవుతలేదు. ఆ 7 ఉన్నారే అన్నలు, వారొక్కరు కూడా నాకు వద్దని చెప్పేశాడు. ఒక్కడున్నాడు కనిష్ఠుడు, ఆయన పేరు దావీదు. ఆయన నేను కనుగొంటిని, ఆయన నేను అభిషేకం చెయ్యి. ఎప్పుడైతే దావీదు దేవునికి తన హృదయం ఇచ్చుకొని ఒప్పుకున్నాడో ఇప్పుడు దేవుని ఉద్దేశం కూడా నెరవేర్చుతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ఉద్దేశం రేపు ఏం జరుగుతుందో, ఆయన కుమారుడుగా భూమి మీదకి వస్తాడని ప్రవచించిన ప్రవక్త మొట్టమొదలు ఎవరై అంటే దావీదే బలంగా ప్రవచించాడు. నా ఆలోచన యావత్తు ఎరిగినవాడు దావీదు. ఎందుకంటే తన హృదయాన్ని దేవునికి ఇచ్చుకున్నాడు. ఇప్పుడు తన హృదయంలో ఆయన దిగి వచ్చి ఉంటుండు, జరగబోయేదంతా కూడా తెలియజేస్తా ఉన్నాడు. ఏది అడగాలి మొట్టమొదలు? ప్రభువును ఈ నూతన సంవత్సరం నువ్వు అడగాల్సింది ఒకటే, తండ్రి నాకు శుద్ధ హృదయం దయచేయము. ఈ భూమి మీద ఉన్నది ప్రతిది కూడా చచ్చిపోవాలి. ఏం చచ్చిపోవాలయ్యా? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయములో 3 ఆశలు పెట్టాడు. లోకాశ, నేత్రాశ, జీవపు డంబం, ఈ డాంబిరికము సంఘములో చచ్చిపోవాలి. చూడండి, ఈ లోకమునైనను
లోకములో ఉన్న వాటి అయినను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడలా, చూసావా, తండ్రి ప్రేమ వారిలో ఉండదు బిడ్డ. అది లోకములో పుట్టింది, నేనిచ్చింది కాదు. దీన్ని పట్టుకొని ఊగులాడుతా ఉంటావు. సంఘంలో నాకంటే గొప్పడు లేడు అంటావు. అబ్బో, మొన్నొక్కడు చచ్చిపోయాడు ఇండియాలో. వెళ్ళా, అడగవలసిన అన్నీ అడిగా. ఈ ఇల్లు వాళ్ళదన్నా, మా నాన్నది. మరే ఇది కొంటవాళ్ళడు మీ నాన్న అని చెప్పేసి అన్నా. విర్రవీగ కదా మీ నాన్న బతికుండగా, ఎందుకు కొంటవాళ్ళడు? ఒక పక్కన బొందతోడి, ఆ బొంద పక్కన ఇల్లుని తీసుకొచ్చి పెట్టినట్టు పొంగవాడు కొంటపోతాడు కదా. లోకాశ, నేత్రాశ, జీవపు డంబం, నీ డాంబిరికము అక్కర్రాదు బిడ్డ. దేవుని దగ్గర ఎవడైతే తగ్గించుకుంటో వాడిని హెచ్చిస్తానని దేవుని వాక్యం సెలవిచ్చింది. నీ డాంబిరికం అంతా బయట పెట్టుకపో, సంఘంలో ఈ పెట్టకు బిడ్డ. సంఘం ఆయనదే. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. అడగవలసిందేదో నువ్వు అడగలేకపోతా ఉన్నావు. ఈ రాత్రి నువ్వు ఊరికే ఇక్కడికి వెళ్ళిపోకూడదు. దేవుని దగ్గర ఉన్నాయి, అవి అడగాలి. మొదటిగా, ప్రభువా నాకు శుద్ధ హృదయం ఇవ్వు, నూతన మనస్సును నాకు పుట్టించో, ఈ నూతన సంవత్సరం నూతన మనస్సు దయచేయి. అదే 2025ది మరలా తీసుకొని వస్తున్నావు. ఒకవేళ నిన్నటి దిన పాతి పెట్టినవా, పాతి పెట్టలేదా? పాతి పెట్టకపోతే ఈ సంవత్సరం మార్చి లోపల నీ మనసులోంచి బయటకు మొత్తం తీసి పెడతా సంఘంలో. అర్థమవుతుందా? ఏం విడిచిపెట్టినావు? మార్చిలో చెప్తా నీతో. 3 నెలల సమయం నీకు ఇత్త బిడ్డ సంఘంలో. అడగాలి దేవుని, దేవా నాకు శుద్ధ హృదయం దయచేయి. అడిగినవా? ఇన్ని సంవత్సరములు గడిచిపోతున్నాయి కదా, అడగకపోతివే. ఈరోజు ఒక తీర్మానం చేసుకొని ప్రభుని అడుగు. దేవా నూతనమైన మనస్సు నాకు ఇస్తే, నూతనమైన స్వభావం నాకు ఇస్తే, అయ్యా నూతనంగా నీ సన్నిధిలో నేను కోరుకుంటున్నది శుద్ధ హృదయమేనయ్యా. దేవుణ్ణి అడుగు. అతడు శుద్ధ హృదయం నా దేవుడు నీకు ఇచ్చినందుకు సమర్థుడు. హల్లెలూయా. రెండవది, దేవుని సన్నిధిలో మనం ఏం అడగాలి? అమ్మ ఫోన్ పక్కన పెట్టరా తల్లి. రెండవది, కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. రక్షణ యెహోవాదే. రక్షణ కొరకు అడుగు బిడ్డ. రక్షణ యెహోవాదే. ఒకవేళ ఒక వ్యక్తి రక్షణ లేక చనిపోతే, వాడు చనిపోయిన తర్వాత నువ్వు ఏడతావు. చనిపోకముందు దేవుని సన్నిధిలో అడుగో. అయ్యా నా కొడుకు రక్షణ లేదయ్యా, నా కుమార్తెకు రక్షణ లేదయ్యా అని అడగవే. రక్షణ యెహోవాదని వాక్యం సెలవిస్తుంది. రక్షణ లేక వాడు చనిపోయిన తర్వాత వాని కొరకు ఏడుతా ఉంటావు. ఆ రోజు నీ ఏడుపు వినడో. ఈరోజు ఏడువో. వాడు చనిపోకముందే ఏడువో. ఇర్మియా గ్రంథములు అంటాడు, చూడద్దు 22వ అధ్యాయములు అంటాడు 10వ వచనంలో, చనిపోయిన వాని గురించి మీరు ఏడవవద్దు, వాడు మరలా జన్మభూమికి రాడు. వాడెవడు చనిపోయినాడు? రక్షణ లేక ఒకవేళ చనిపోతే వాడు తిరిగి జన్మభూమికి రాడు. ఒకవేళ వాడు రక్షణ కలిగి చచ్చిపోయినట్టుంటే, రేపటి దినమున మనము చనిపోయిన తర్వాత చనిపోయిన వాడిని చూసేందుకు పరలోక రాజ్యానికి వెళ్తాం. దావీదు అంటాడు, అయ్యా బిడ్డ, ఇగో బిడ్డ అనారోగ్యంతో ఉన్నదయ్యా, ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నానయ్యా, నా బిడ్డను నువ్వు రక్షించు. దేవునికి ఇష్టం లేదు, బిడ్డను తీసుకొని పోయాడు. పనికత్తెలతో దావీదు చెప్తాడో, చనిపోయిన నా కుమారుని దగ్గరికి నేను వెళ్తాను కానీ వాడు తిరిగి మరలా జన్మభూమికి రాడు. రానోని గురించి రక్షణ లేదు. అడిగినవా ఎప్పుడైనా రక్షణ గురించి? అడుగో.
ఈ సంవత్సరమైన అడుగో, ఈ సంవత్సరం ఉపవాసంతో అడుగో, ఈ సంవత్సరం కన్నీళ్లు విడువో, వాడు చావక ముందు ఏడుగో, చచ్చినాక ఏడతావు. రక్షణ యెహోవాది. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 12వ వచనం. ఒక్కరు చదవండి. చూడండి, ఈ నామములోనే మనము రక్షణ పొందుదుము గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇవ్వబడిన ఏ నామము రక్షణ పొందలేము. బిడ్డ, భూమి మీద దేవతలు ఉన్నాయి, భూమి మీద దేవుళ్ళు ఉన్నాయి, కానీ దేవుడు ఒక్కడే అని వాక్యం సెలవిస్తుంది. పేతురు గారు ప్రకటిస్తా ఉన్నాడు, ఆకాశము కింద భూమి మీద ఏ నామముల రక్షణ లేదో యేసు నామములోనే రక్షణ ఉన్నది. నశించిన దానిని వెదికి రక్షించటానికే నేను ఈ భూమి మీదకి వచ్చి తినని అపోస్తులైన దేవుడు సాక్షాత్తు లూకాసు వార్త 19:10 చెప్పలేదా? చూడు, నశించిన దానిని వెదికి రక్షించడానికి ఆయన వచ్చిండు కదా. పొట్టి జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పలేడా? తన ఇంటిని రక్షించలేడా? ఈరోజు నువ్వు ఎందుకు అడగలేకపోతున్నావు? అయ్యా, నాకు రక్షణ కావాలి, నా కుటుంబానికి రక్షణ కొరకు అడుగుతున్నా. ఏది అడుగుతావు? అడగకో, అడగవలసిందే అడుగు. అడగలేకనే నీకు పొందుకోలేకపోతున్నావు. కుటుంబంలో ఒక్కడికే రక్షణ, కుటుంబంలో ఒక్క ఆమెకే రక్షణ. పిల్లల పరిస్థితి ఏంది? తల్లి పరిస్థితి ఏంది? తండ్రి పరిస్థితి ఏంది? మంచిగా పరిశుద్ధ గ్రంథం ఇట్లా పట్టుకొని, పాస్టర్ గారు నా భర్తకు ప్రార్థన చెయ్యు, రక్షణ లేదు. నువ్వేం చెప్తున్నావు? తిరుగుతున్నావు, నువ్వు ఊరు మీద తిరుగుతా ఉన్నావు. రక్షణ యెహోవాదే. దేవుని వాక్యం సెలవిచ్చింది. ఏ రోజైనా అడిగావా పరిపూర్ణంగా నా భర్తకు రక్షణ కావాలి, నా భార్యకు రక్షణ కావాలి? అడగవే, అడగవలసినవి ఉన్నాయి, అడుగు. ఈ సంవత్సరంలోనైనా నీ బ్రతుకు మార్చుకుంటే, ఈ సంవత్సరంలోనైనా నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటే, అడగవలసిన ప్రభు సన్నిధిలో అడగడం నేర్చుకో. ఆయన కృప ద్వారానే ఈ రక్షణ కలిగిందని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘంతో 2వ అధ్యాయం 8వ వచనం వాక్యం సెలవిస్తుంది. నువ్వు చెయ్యి, ప్రభు సన్నిధికి వచ్చి అడుగు, దుఃఖపడు, కన్నీళ్ళు విడు, రక్షణ కావాలి. అప్పుడు అంటాడు, నా కృప నీ భర్తకు రక్షణ కలగజేస్తుంది, నా కృప నీ భార్యకు రక్షణ కలగజేస్తుంది, నా కృప నీ పిల్లల్ని రక్షిస్తుంది. అడగవే ప్రియ దేవుని బిడ్డ. రెండవది, దేవుని సన్నిధిలో నువ్వు అడగవలసింది ఏంటో తెలుసా? రక్షణ గురించి అడుగు. మూడవది ఏంటిది అడగాలి? రండి, 2వ దీనావృత్తాంతంలోనికి రండి. 2వ దీనావృత్తాంతంలోనికి రండి. 1వ అధ్యాయం 10వ వచనం. ఒకరొక చదువు, దయ చదువు తల్లి. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చుటకు శక్తి గలవాడు ఎవడో? నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములు చక్కబెట్టునట్టు. అబ్బా, ఏమడుగుతున్నాడు సొలొమోను దేవుని దగ్గర? జ్ఞానం. ప్రియ దేవుని బిడ్డ, మూడవది దేవుని దగ్గర అడగవలసింది జ్ఞానం. ఈరోజు చాలా మంది వ్యాపారంలో ఫెయిల్ అయిపోతా ఉన్నారు. కారణం ఏంటంటే తెలివి జ్ఞానము లేకనే ఫెయిల్ అయిపోతా ఉన్నావు. ఈరోజు ఉద్యమంలో ఒక చదువులో ముందు వెళ్ళలేక ఇంటర్వ్యూలో పాస్ అవుతలేవంటే నీకు జ్ఞానము లేకనే పాస్ అవుతలేవు. ఇవాళ ఒక ఉద్యోగంలో నువ్వు కించపరచబడినట్టు నిలబడిపోతున్నావంటే, అడిగిన ప్రశ్నకు నువ్వు జవాబు ఇవ్వలేకపోతున్నావంటే నీ దగ్గర జ్ఞానము లేకుండా పోతా ఉంది.
నీ పిల్లలు చదువుతుంటే ఫీజులు కట్టి హాస్టల్లో ఉంచుతున్నవే, లక్షలు ఖర్చు పెడుతున్నవే, 2 మార్కులతోని పాస్టర్ గారు నా బిడ్డ ఫెయిల్ అయింది, ఒకే ఒక్క మార్కుతోని నా కుమారుడు ఫెయిల్ అయింది పాస్టర్ గారు. ఏమైపోయింది? నీ కుమారుని గురించి ఎందుకు అడగలేకపోయావు దేవుని సన్నిధిలో? అయ్యా, ఈ సంవత్సరం ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి నా కుమారుని చదివిస్తున్నానయ్యా, నా కుమార్తెను నేను చదివిస్తున్నానయ్యా, నా బిడ్డ జ్ఞానం కావాలయ్యా, నా కుమారునికి జ్ఞానం కావాలయ్యా. కాదు, నీ డాంబిరికం ఎక్కుంటుంది, వాట్సాప్లో మెసేజ్ పోతుంది, నా కుమారుడు హైదరాబాద్లో చదువుతుండో, నా కుమార్తె హైదరాబాద్లో చదువుతుంది, నాకేమి తక్కువ. ఇది కదా నీ డాంబిరికం, నీ అహంకారం. సౌలు అహంకారము డాంబిరికమును పోగొట్టినటువంటి దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, డాంబిరికాన్ని పక్కగట్టి చదువుతున్న నీ కుమారుని వైపు చూడు, చదువుతున్న నీ కుమార్తె వైపు చూడు. ఈ సంవత్సరం నీ బిడ్డల కొరకు అడుగు, అయ్యా నా పిల్లలకు జ్ఞానం కావాలయ్యా, నా బిడ్డను డాక్టర్ చదివిస్తానయ్యా, నా కుమారుని నేను ఇంజనీరింగ్ చదివిస్తానయ్యా. అయ్యా, వారికి కావాల్సింది అయ్యా జ్ఞానం. జ్ఞానము యెహోవా యొద్దనే దొరుకును. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. చూడండి, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా అనుగ్రహించును. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఘనపరచండి. ఒక్క సొలొమోనుకే కాదు, ఒక్క సొలొమోను అడిగిండు, సొలొమోనుకే కాదు, ఆయన బిడ్డలమైన మనందరం కూడా ఈడ ఉన్నాం. మీరు అడిగితే వాళ్ళకిచ్చిన జ్ఞానం మీకు కూడా నేను ఇస్తాను. సొలొమోను జ్ఞానం అడిగినప్పుడు ఇవ్వలేడా? ఆయన కంటే ముందు వచ్చిన రాజుల కంటే, ఆయన కంటే వెనుక వచ్చిన రాజుల కంటే ఇవ్వని జ్ఞానము, ఐశ్వర్యం అంతా కూడా దేవుడు సొలొమోనుకు ఇచ్చెను అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఆ జ్ఞానం ఎందుకు ఉండట్లేదు? జ్ఞానం ఏమైపోతుంది? అయితే నువ్వు ప్రభుని అడగలేకపోతా ఉన్నావు. ఎవడైనాను జ్ఞానము కొరకు అడుగుడి అని వాక్యం సెలవిచ్చింది. 3వది దేవుని సన్నిధిలో అడగవలసింది ఏంటో తెలుసా బిడ్డ? జ్ఞానం. మొదటిగా శుద్ధ హృదయం, 2వది రక్షణ, 3వది జ్ఞానం. జ్ఞానం జ్ఞానం ఏమడిగినావు ఇన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలో? ఇన్ని దగ్గర ఉన్న ఈ లిస్టు లేనేలేదు. వద్దు, అడగవలసింది నువ్వు అడుగు. జ్ఞానం కొరకు కేవలం సొలొమోను అడిగితే, అయ్యా మా తండ్రి ద్వారా ఆస్తి ఎంతో ఇచ్చావయ్యా, ఎంతో ఐశ్వర్యం ఉందయ్యా, కానీ ఈ ప్రజలను పరిపాలించాలంటే నాకు జ్ఞానం కావాలంటున్నాడు. జ్ఞానముతో పాటు అతనికి ఐశ్వర్యం ఇచ్చినని వాక్యం సెలవిచ్చింది. ఆయనకిచ్చినడు నీకు ఇవ్వడా? కానీ నువ్వు అడగలేకపోతా ఉన్నావు. అడుగు. 3వది నువ్వు దేవుని దగ్గర అడగవలసింది ఏంటంటే జ్ఞానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సామెతల గ్రంథం 9వ అధ్యాయం, 6వ వచనం చదువుకుందాం. చూడండి, ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడే. ఇప్పటిదాకా మీరు బ్రతికిన ఒక బ్రతుకో, ఇప్పుడు ఆ బ్రతుకొద్దు. కొత్త సంవత్సరంలోకి వచ్చినావు, జ్ఞానము లేని బ్రతుకు వ్యర్థం. జ్ఞానము కొరకు ప్రభువుని అడుగు. ఈ సంవత్సరంలో నాకు జ్ఞానం దయచేయ, ఈ సంవత్సరం నా కుమారునికి జ్ఞానం దయచేయ, ఈ సంవత్సరం నా కుమార్తెకు జ్ఞానం దయచేయ. ఇకను జ్ఞానము లేని వారై మీరు ఉండకూడదని వాక్యం సెలవిచ్చింది. అడిగితే అతడు ధారాళంగా ఇచ్చే దేవుడు, అడగకనే పొందుకోలేకపోతున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 4వది దేవుని దగ్గర ఏం అడగాలి? పరిశుద్ధ ఆత్మను అడగాలి బిడ్డ. ఇది మాత్రం మీరు అండర్లైన్ చేసుకోండి. ఈ మాటను కూడా నేను మీకు తెలియజేస్తా. లూకా సువార్త 11వ అధ్యాయం, 13వ వచనం మనం చదువుకుందాం. పరలోకమందున్న మీ తండ్రి తాను అడుగువారికి, చూడండి అండర్లైన్ చేసుకోండి, అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా
అనుగ్రహించును అనేను. అడుగువానికి ఇస్తాడట. సాక్షాత్తు నా ప్రభువైన యేసుక్రీస్తుల వారు భూమి మీదికి వచ్చినప్పుడు అడిగిండు, మీరు అడుగుతలేరు పరిశుద్ధాత్మ గురించి. పరిశుద్ధాత్మ గురించి అడగండ్రా నాయనా. సూచక క్రియలు అడుగుతారు నన్ను. మీకు ఇది కొదువగా ఉంది. పరిశుద్ధాత్మను గురించి మీరు అడగండి. పరిశుద్ధాత్మ నా తండ్రి అడుగువానికి ధారాళంగా దయచేసే దేవుడు. అడగట్లేరు ఎందుకు మీరు? పరిశుద్ధాత్మను అడగండి. ఆ పరిశుద్ధాత్మను మీరు అడిగి దాన్ని పొందుకోండి అని వాక్యము సెలవిస్తా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు మానవుడు ఎందుకు ఆ పరిశుద్ధాత్మను అడగలేకపోతున్నాడు? యోబు గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడగు దేవుడు ఊపిరి వారికి వివేచన కలుగజేయును. భూమి మీద పుట్టిన ప్రతి మనుషునికి ఇది ఒకటి ఉన్నది. అది ఏంటిదయ్యా వారిలో ఉన్న ఆత్మ అంటే? ఆ ఆత్మ ఏమిటంటే వివేచన కలుగజేసే ఆత్మ ఉందట. కానీ ఆ ఆత్మతో పాటు ఇప్పుడు పరిశుద్ధాత్మ లేడు. ఆయన చూస్తున్నాడు. అయ్యలారా అమ్మలారా, నరుడిని నేలమంటితో నరుడిని సృజించినటువంటి నా తండ్రి వాని నాసికా రంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఆ ఒక్క ఆత్మతోనే తిరుగుతూ ఉన్నాడు. ఆయన చూస్తూ ఉన్నాడు నా యేసు ప్రభుల వారు. ఒరే, మీరు ఆత్మను ఎందుకు అడుగుతలేరు? ఈ ఆత్మతో పాటు ఇప్పుడు పరిశుద్ధాత్మ ఉండాలి. పరిశుద్ధాత్మ ఉంటే పాపం చెయ్యవు. పరిశుద్ధాత్మ ఉంటే లోకమనే వ్యసనాలకు పరిగెత్తవు. పరిశుద్ధాత్మ ఉంటే భయం కలుగుతుంది. పరిశుద్ధాత్మ ఉంటే సేవకునికి భయపడతావు. పరిశుద్ధాత్మ నీలో పని చేస్తే తిరగబడవు బిడ్డ. అది లేకనే లోకస్తులందరూ తిరగబడ్డట్టే నువ్వు తిరగబడుతున్నావు. లేదు నేను సంఘానికి వెళ్తున్నాను, వారానికి ఒకరోజు ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, నేను పాట పాడుతున్నాను, నాకేం తక్కువ ఉంది? అందరికి ఉన్నది, నీకు తక్కువ ఉన్నది పరిశుద్ధాత్మ లేదు. అడిగినవా పరిశుద్ధాత్మ కొరకు? రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదువు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. నువ్వు క్రైస్తవుడు అని విర్రవీగకో, నువ్వు క్రైస్తవురాలని విర్రవీగకో, నేను పాస్టర్ గారి బిడ్డ అనుకొని విర్రవీగకో, పాస్టర్ గారు కొడుకునని విర్రవీగకో. నీలో పరిశుద్ధాత్మ లేదు. వాడు ఎవడైనా సరే, వాడు రెవరెండ్ అయినా సరే, అపోస్తులైనా సరే, పాస్టర్ అయినా సరే, సేవకుడైనా సరే, సేవకురాలైనా సరే, వారిలో ఆత్మ లేకపోతే వాడు నావాడు కాదు. వాడు అపవాది అయినటువంటి సాతాను గాని బిడ్డనే. పాట వాడు, నువ్వు ఎగురు, నువ్వు దుంకు, నువ్వు కానుకేయు, ఏదైనా చెయ్యి. నీలో దేవుని ఆత్మ లేకపోతే నువ్వెవరో సాతాను బిడ్డవు, అపవాది బిడ్డవు. పొందుకున్నావా? ఎన్నిసార్లు చెప్పు. ఏషాలు వేయడంలో సంఘంలో నెంబర్ 1. మార్చుకోలేవే నీ స్వబుద్ధి? అడుగుతలేవే? ఇన్ని సంవత్సరాలు పోతున్నాయి, కొత్త సంవత్సరాలు ప్రభుని అడుగుతున్నావా? ఈమె ఇట్లాంటిది, ఆమె అట్లాంటిది, ఆయన అట్లాంటోడు, ఈయన ఇట్లాంటోడు. మరి లోకంలోనికి నీకు తేడేంటిది? నువ్వు పొందుకోలేవు కాబట్టి ఈ కథలన్నీ సంఘంలో తీసుకొస్తా ఉన్నావు. మళ్ళా ఏషం నేను పొందుకున్న పరిశుద్ధాత్మ. ఎక్కడ పొందుకున్నావు? పొందుకుంటే నీకు ఎందుకు కోపం ఇంకొకళ్ళ మీద? ఆయన అల్లరికి కర్త కాదని వాక్యం సెలవిస్తుంది. ఆయన సమాధానమునకు కర్త. పడ్డవా సమాధానం?
చెప్పేదాకా సమాధాన పడవు. సంఘాలు విడిచిపెట్టి పోవుట్ల నెంబర్ 1. ఎక్కడ పోయి నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నావు? పరిశుద్ధాత్మ పొందుకుంటే నీకు భయం ఉంటుంది. పరిశుద్ధాత్మ పొందుకుంటే సంఘాన్ని విడిచిపెట్టిపోవు. పరిశుద్ధాత్మ పొందుకుంటే ఇంకా 10 మందిని సంఘాన్ని నడిపిస్తావు. క్రీస్తు ఆత్మ లేనివాడు నా వాడు కాదు. తిరుగు. ఊర్ల మీద తిరుగుతాయి కొన్ని గాడిదలు కనిపెడతాయి. తిరుగు. పొందుకున్నావా పరిశుద్ధాత్మను? ఎవరు వీళ్ళు పరిశుద్ధాత్మను పొందుకోనోళ్ళు? రండి, బైబిల్లో చూపిస్తా ఈ మాట. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 14 నుంచి 17వ వచనం. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం. సమరయ వారు దేవుని వాక్యమును, చూడండి, సమరయ వారు దేవుని వాక్యమును అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. అండర్లైన్ చేసుకోండి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో, అబ్బా చూసారా, అంతకు ముందు ఎవని మీద పరిశుద్ధాత్మ రాలలేదు, దిగి రాలేదు. కారణం అబ్బా చూసావా, బాప్తిసం పొందుకున్నారు, మారు మనసు పొందుకున్నారు, అంత మట్టికే చేతులు కట్టుకున్నారు. ఈ మాట తెలిసినటువంటి పేతురు, ఈ మాట తెలిసినటువంటి యోహాను వెళ్ళాడు. ఈ సమరయ ప్రాంతంలో అనేకులు బాప్తిసం పొందుకున్నారని తెలిసిందయ్యా. ఎవని మీద పరిశుద్ధాత్మ ఎందుకు రాలేదు? వీనికే పరిశుద్ధాత్మ లేదు, వీడు బాప్తిసం ఇస్తాడు నీకు? వాంతో నువ్వు బాప్తిసం తీసుకుంటావు? ఎవరితోని బాప్తిసం తీసుకోవాలి? ఎవరు బాప్తిసం ఇవ్వాలి? వాడు మొట్టమొదటి అభిషేకం పొందుకున్న దైవ సేవకుడేనా? ఈ విషయము తెలిసినప్పుడు అపోస్తలులు వచ్చి వారి మీద చేతులుంచగా వారి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరచు. హల్లెలూయా. అర్థమైందా? అర్థమైందా? చాలామంది 90% క్రైస్తవులు 2 చోట్ల ఆగిపోతున్నాడు. వాడు మారు మనసు పొందుకున్నట్టు బాప్తిసం పొందు, అక్కడనే స్టాప్. 3వది పరిశుద్ధాత్మ వరం వినుకుండానే ఉండదు. మరి ఏమడుగుతున్నావు దేవుని దగ్గర? నువ్వు ఇస్తానంటుండు కదా, నేను ఇస్తాను, మీరు నన్ను అడగట్లేదు. అడుగు వానికి ఆయన ధారాళంగా ఇస్తాడు. ఇప్పుడు ఒక మాట తెలియజేస్తా. రోమాపత్రిక 8వ అధ్యాయం 12, 13 వచనం కూడా చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థులము కామో. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై. అబ్బా, బాప్తిసం పొందుకున్నాం కానీ నువ్వు జీవిస్తున్నది శరీరానుసారంగా అయితే మీరు చావవలసిన వారై ఉన్నారన్నాడు. అరే, బ్రతకవలసిన వారై ఉండాలన్నా కదా ఆయన అంటలేడు ఇక్కడ ఈ మాట. ఎందుకంటే ఆయనకు తెలుసు నీలో పరిశుద్ధాత్మ లేదు, నీ సహవాసమంతా లోకంతోనే. కాబట్టి శరీరానుసారులో, రే దేవుని బిడ్డ, నీకు గనక పరిశుద్ధాత్మ పొందుకుంటే శరీరమునకు దూరంగా ఉంటావు, శరీరము వంచుతావు. లే, ప్రొద్దున ప్రార్థన చేయి, ప్రభు సన్నిధికి వెళ్దాం, ఆరాధనట ప్రకటించుడు, దేవుని సన్నిధికి వెళ్దాం. కానీ మనం అందులో లేం కదా. పాస్టర్ గారు ఎన్ని చెప్పుకున్నా మనకేంది? మనమంతా శరీరంతోనే. బిడ్డ, ఈ మాటలన్నీ ఒకరోజు సాక్షిగా పలిగి ఆ రోజు నీకు చెప్తాడు. బ్రతికున్నప్పుడే శరీరమును అవాయిడ్ చేయి, ఆత్మలో బలపడు, ఆత్మ పొందుకో, పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ పొందుకుంటే నువ్వు శరీరాన్ని జయిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక 5వ విషయం దేవుని సన్నిధిలో మనం అడగాలి. చివరిగా చెప్తా. ఏది అడగాలి? నన్ను నీవు ఈ భూమి మీద ఎందుకు పుట్టించినవని అడగాలి. ఈ ప్రశ్న ఈరోజు క్రైస్తవునికి ఎవరికి రాదండి.
ఎందుకు రాదో తెలుసా? చదువు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం చదువు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం చదువు. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని తెప్పించుము. నేనే వారిని కలగజేసి తిని. అండర్లైన్ చేసుకోండి. నేనే వారిని పుట్టించి తిని. చూసారా? పుట్టించింది దేవుడే, కలగజేసింది దేవుడే, ఆరోగ్యం ఇచ్చింది దేవుడే, ఆశీర్వాదం ఇచ్చింది దేవుడే, ఉద్యోగం ఇచ్చింది దేవుడే. అన్నీ ఆయనిస్తే ఇప్పుడు వీడు ఊరు మీద తిరుగుతూ ఉంటాడు, ఈవిడ ఊరి మీద తిరుగుతూ ఉంటుంది. అడిగినవా ఇప్పుడన్నా, నన్ను నువ్వు ఎందుకు భూమి మీద పుట్టించినవు? ఈరోజు ఆ ప్రశ్న కనుక నువ్వు ప్రశ్నగా విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిలో ఆ ప్రశ్న వేసుకుంటే, ఆ ప్రశ్నకు ఖచ్చితంగా నా దేవుడు నీకు జవాబిచ్చి తీరుతాడు. అడిగావా, నేనెందుకు పుట్టి తినయ్యా? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2-3లో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము కోటాను కోట్ల దేవదూతలతో కొనియాడబడుతున్న దేవుడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 1వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఆకాశం ఆయన సింహాసనం అయితే, భూమి ఆయన పాద పీఠం అని వాక్యం సెలవిస్తే, భూమి అనే పాద పీఠం మీద పుట్టిన నీవు ఎక్కడ దేవుని మహిమ పరిస్థితివి? అడిగినవా, నేనెందుకు పుట్టి తినయ్యా భూమి మీద? దూతలను దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు తెలుసా? తన మహిమ నిమిత్తమే ఏర్పరచుకున్నాడు. భూమి మీద నిన్నెందుకు పుట్టించిండో తెలుసా? నీ ద్వారా నా తండ్రికి మహిమ రావాలని పుట్టించిండు. వచ్చిందా మహిమ? పండుగలన్నీ పోయినాయి కదా. క్రిస్మస్ పండుగ పోయింది, కిస్మిస్ల పండుగ పోయింది, 31st పోయింది, జనవరి పోయింది. పోయింది పోయింది ఏం పొందుకున్నావు పండుగలకు పోయి? మీ పండుగ దినములను నేను అసహించుకుంటున్నాను. ఆమోసు, పండుగలను ఎగురుతున్నవే. ఏ పండుగ కోసం ఒక్క రోజైనా పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడిగినవా? దుఃఖపెట్టుడే. ఈ సంవత్సరమైన 2 చేతులు జోడించి చెప్తున్నా, ప్రియ దేవుని బిడ్డ, నా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి ఒక కార్యము నీ జీవితంలో జరగాలంటే ఈ 5 అడుగు పాత లిస్ట్ అంతా పరై, కొత్త లిస్టు ప్రభు దగ్గర పెట్టు. అయ్యా, ఇదిగో నాకు శుద్ధ హృదయం దయచేయ. అయ్యా, నాకు నా కుటుంబానికి రక్షణ దయచేయ. అయ్యా, నా పిల్లలకు నాకు జ్ఞానము దయచేయ. అయ్యా, నాకు నీ పరిశుద్ధాత్మ దయచేయ. అయ్యా, నేను ఎందుకు పుట్టిద్రో తెలియజేయ్యా. ఒక్కొనివే వస్తావు, ఒక్కొనివే పోతావు. ఒక్క ఆవిడే వస్తావు, ఒక్క ఆవిడవే పోతావు. నడిపించినవా? ఎవరు అనేకులను ఆయన వైపు త్రిప్పుతారో వారు పరలోకములో ఆకాశ నక్షత్రముల వలె వెలిగించబడతారు. సంఘాన్ని పాడియేసి పరిగెత్తుతావు, సంఘములు ఉన్నవన్న లావటకపోతావు. ఇది కాదు నీ పని. ఏం చేసి దేవుని మహిమపరిచితివి? ఎందుకు దేవుడు నిన్ను పుట్టించాడు అడిగావా? ప్రభువు సన్నిధిలో వచ్చిన నీవు ఈ సంవత్సరమైనా నా దేవుని నిన్ను అడుగు. నా జీవితంలో ఇన్ని సంవత్సరాలు అయ్యా, కొత్త సంవత్సరం కొత్త బట్టలతోనే మురిసిపోతున్నానయ్యా. కానీ నా జీవితంలో అడగవలసింది నీ సన్నిధిలో అడగలేకపోయానయ్యా. ఈరోజు నీ సేవకునితో నాతో సూటిగా మాట్లాడవయ్యా. ఈ 5 నా జీవితానికి కావాలని ఒక్కవేళ నువ్వు అడిగినట్టుంటే నా దేవుడు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నా చూద్దాం. రండి. యోహాను సువార్త 14:14. నేను ముగింపులోనికి వస్తా ఉన్నా. యోహాను సువార్త 14:14. నా నామమున మీరు నన్నేమి అడిగినను, అబ్బా మీరు నా నామమున ఏది అడిగినా నేను చేస్తాను. మరి ఇంత గొప్ప వాగ్దానం ఎందుకు మన జీవితంలో జరగట్లేదు? ఎందుకు జరగట్లేదు తెలుసా? అదే కింద ఉంటుంది యోహాను సువార్త. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం ముగింపులోనికి వచ్చాను. నా యందు మీరును, మీ యందు నా మాటలను
నిలిచి ఉండిన ఎడల ఏది ఇష్టమో అడుగుడే, అది మీకు అనుగ్రహింపబడును. ఏది ఇష్టమో ఇప్పుడు అడుగుడి, మీకు ఇవ్వబడును. లిస్ట్ ఉన్నది కదా, కానీ ఆయనకిష్టమైనది నువ్వు అడగాలి. ఆయనకిష్టమేంటిదో తెలుసా? నీ హృదయం. ఆయనకిష్టమేంటిదో తెలుసా? నీకు రక్షణ. ఆయనకిష్టమేంటిదో తెలుసా? నీకు జ్ఞానం తక్కగా ఉంది. ఆయనకిష్టమేమిటో తెలుసా? పరిశుద్ధాత్మ నీలో ఉండాలని. ఆయనకిష్టమేమిటో తెలుసా? భూమి మీద నిన్ను పుట్టించుకొని నీ ద్వారా నాకు మహిమ రావాలని. ఉన్నాయా ఈ 5 నీ జీవితంలో? పొందుకున్నావా ప్రభు సన్నిధిలో? వస్తున్నావు, పోతున్నావు, తిరుగుతున్నావు, పోతున్నావు, కానీ పొందుకోలేకపోతున్నావు బిడ్డ. ఈ రాత్రి నువ్వు ప్రభుని అడుగు. నా జీవితంలో ప్రభా ఎన్నో కొత్త సంవత్సరాలు పోతున్నాయి అయ్యా. కొత్త మురుపం, కొత్త వస్త్రములతోనే నేను సంతోషపడుతున్నాను, కానీ నా జీవితంలో ఈ 5 లేకపోక నా కుటుంబం రక్షణ లేకుండా పోతుంది. నా పిల్లలకు చదువులో జ్ఞానం లేకుండా పోతుంది. కొంచెంమంది పిల్లల్ని మీరు చూడండి, పుట్టుక వాళ్ళకు జ్ఞానం పెరగది. కడుపులు ఉండగానే నువ్వు దేవుణ్ణి కోరుకున్నావు కదా, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అన్నావు కదా. గర్భములు ఉండగానే తల్లిగా ఒక తండ్రిగా పిల్లలకు నేర్పవలసింది ప్రభు గర్భములో ఉండగానే నేను నిన్ను పిండమునై చూచిత్రని వాక్యము సెలవిచ్చింది. ఉండగానే తల్లి పాట పాడాలి, ఉండగానే ప్రార్థన చేయాలి. పుట్టే బిడ్డ ఎంత అద్భుతంగా పుడతారో తెలుసా? కడుపులు ఉండగానే నీ బిడ్డలకు నేర్పాలి బిడ్డ. పుట్టినాక కాదు, మామొత్తడు, మామను కొట్ర బిడ్డ, కోడలను కొట్ర బిడ్డ, ఇది నేర్పుతావు పనికి మాలిన పని. వాడు పుట్టక ముందే గర్భములు ఉండగానే వానికి పాట నేర్పాలి. గర్భములు ఉండగానే ప్రార్థన చేయాలి. అప్పుడు నిజంగా మీరు చేస్తే ఆ సమయంలో పుట్టలో ఉన్న బిడ్డ తప్పకుండా నీ ప్రార్థన వింటారు. పుట్టబోయే బిడ్డ కూడా అలాగే అవుతారు. అందుకే అంటాడు, తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే అగును. మంచిది, నేను ముగింపులోనికి వచ్చేసినాను. సంగమా, 2026 ఇంకా నిన్ను దేవుడు సజీవులుగా ఉంచాడు. ఎందుకో తెలుసా? ఈ సంవత్సరముకైనా నా కుమార్తె మార్చబడుతుందని, ఈ సంవత్సరమే నా కుమారుడు మార్చబడతాడని చెప్పేసి ఈ రాత్రి నా దేవుడు నీతో మాట్లాడాడు. ఈ 5 నీ జీవితంలో పొందుకోవాలంటే ఆ 13 రకాల పాప శాపములు నీలోంచి తీసివేసినప్పుడే ఆటోమేటిక్గా యేసు ప్రభుల వారు నీ హృదయంలోకి వచ్చి కూర్చుంటారు. హల్లెలూయా. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఒక్కటే నిమిషం నేను ప్రార్థన చేస్తా. బల్ల ఆరాధనలకు